వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తుంది కూటమి ప్రభుత్వం. 16వ వార్డు యూపీహెచ్సికి వాటర్ ఫిల్టర్ మరియు ఆర్థిక సహాయాన్ని అందించిన ఎమ్మెల్యే గోరెంట్ల. మహిళల రక్షణే కూటమి ప్రభుత్వ ఆలోచన. ప్రభుత్వ ఆసుపత్రిలో వన్ స్టాప్ సెంటర్ కి ఎమ్మెల్యే వాసు శంకుస్థాపన. నూతన కోణంతో వస్తున్న మోగ్లీ చిత్రం. ప్రేక్షకులు సరికొత్త ప్రేమ కథను చూస్తారన్న హీరో రోషన్ కనకాల. పాత తుంగపాడు ముచ్చేంద్రనాథస్వామి దేవాలయంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు. స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు స్థానిక 16వ వార్డు నందు ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు హాస్పిటల్ సిబ్బంది సూచన మేరకు తన స్వీయ నిధులతో వాటర్ ఫిల్టర్ బహుకరించి, అలాగే నిక్షయ మిత్ర కార్యక్రమంలో భాగంగా టీబీ పేషెంట్లకు పౌష్టిక ఆహారం అందించేందుకు 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల మాట్లాడుతూ, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ప్రజా అవసరాలకు అనుగుణంగా అనేక సదుపాయాలు కల్పించడం జరిగిందని, డాక్టర్లు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మరింత మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. టీబీ పేషెంట్స్ కోసం న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తే వాళ్ళకి ఆరోగ్యం త్వరగా కోలుకుంటారని చెప్పి సార్ నిక్షయ మిత్రగా రిజిస్టర్ అయ్యారండి. మొట్టమొదటిగా మన జిల్లా మొత్తానికి ఎమ్మెల్యేల్లో సారే మరి ముందు అడిగి వేసి అడాప్ట్ చేసుకున్నారు 10 పేషెంట్లని. ఆ 10 పేషెంట్లకి కూడా సార్ పేరు మీద రెగ్యులర్గా ఫుడ్ బాస్కెట్స్ అందిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు కొనిచ్చాను. హాట్ అండ్ కోల్డ్ వాళ్ళు కొంచెం చల్లటి నీళ్ళు రావడం, కనెక్ట్ నీళ్ళు చూసుకోండి, అది మీరు పడండి. ఎప్పుడు కనెక్ట్ చేస్తేనే ఎంతైనా జాయిన్ చేసేది మొన్న ముందు ఇచ్చారు కదా, 6 నెలలు ఇస్తాను. లేట్ చేసాము, లేట్ చేసాము. హాట్ అండ్ కోల్డ్ చాలా యూస్ఫుల్ సార్. అన్ని తప్పు వచ్చింది. ఇక్కడ డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ బాగా పనిచేస్తున్నారు. ఓపిక పెరుగుతూ ఉంది, సౌకర్యాలు మెరుగుపడుతున్నాను. ఆ మధ్య నేను ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఇక్కడ వైద్య నిపుణులు కొంత సహాయం అడిగారు. దానికి సంబంధించి ఫుడ్ బాస్కెట్, ఎవరైతే టీబీ పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి బలమైన ఆహారం కావాలి, నేను కొంత అడాప్ట్ చేసుకున్నాను. 10 మందిని నెల కూడా ఫుడ్ బాస్కెట్ ఇచ్చే కార్యక్రమంలో ఇవాళ కూడా మొన్న 2 నెలలు, మళ్ళీ ఇవాళ 3 నెలలు కలిపి 50 రూపాయలు కూడా అనుకుంటుంది. అలాగే ఇక్కడ కోల్డ్ అండ్ హాట్ వాటర్ కావాలని చెప్పి డాక్టర్ గారు కోరారు. దాన్ని కూడా మిషన్ వాటర్ మిషన్ కొనిపించి నేను ఇక్కడ పెట్టించాను. సో ఇక్కడ ఒక డ్రగ్ స్టోర్ కూడా కావాలి, ఇవాళ దాన్ని ప్లానింగ్ కూడా చేసి డ్రగ్ స్టోర్ కూడా పెట్టి కాంపౌండ్ అంతా చేసి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యింది. దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడే వచ్చే సౌకర్యాలు మెరుగుపరుస్తామని దాన్ని ఉపయోగించుకోవాలి. మహిళలపై దాడులను అరికట్టి వారికి భరోసా కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మహిళల రక్షణ కోసం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో
వన్ స్టాప్ సెంటర్ భవన నిర్మాణానికి గురువారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. 60 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో దీన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ మహిళలపై జరిగే శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింసను అరికట్టి బాధిత మహిళలకు భరోసా కల్పించడానికి ఈ సెంటర్ దోహదం చేస్తుందన్నారు. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు, ఊహించని ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వెంటనే హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి సహాయం పొందాలని మహిళలకు ఎమ్మెల్యే వాసు సూచించారు. సమాజంలో మహిళలపై జరిగే శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింసని ఏ రూపంలో జరిగే సందర్భంలో వాళ్ళందరికీ కూడా సహాయం అందించే విధంగా వన్ స్టాప్ సెంటర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో ఈరోజు రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్లో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అధికారికంగా. ఈ కేంద్రం ద్వారా మహిళలకు వైద్య సహాయం, ఎవరైతే బాధింపబడ్డవారో వారికి వైద్య సహాయం, పోలీస్ సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం అంటే టెంపరీ షెల్టర్ కూడా వాళ్ళకి ఇచ్చి, అలాగే ఈ యొక్క హెల్ప్ లైన్ కూడా 181 ద్వారా 24 గంటలు కూడా ఈ అన్ని సేవలు కూడా ఒకే సెంటర్లో, అది వన్ స్టాప్ సెంటర్లో అందించే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రజల్ని మేము కోరేది ఏంటంటే సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే అనుకోని సంఘటన జరిగినప్పుడు అనేకమైన అనుమానాలు, ప్రశ్నలు. మెడికల్గా ఇక్కడికి వెళ్తాం, లీగల్గా ఎక్కడికి వెళ్ళాలి, లీగల్గా వెళ్ళిన తర్వాత ఈ సమస్య వచ్చిందే, మనం వెంటనే ఇంటికి వెళ్ళలేము కదా, ఏంటి ఈ హాస్పిటల్లోని ఎక్కడ ఉండాలి, ఇవన్నీ వచ్చిన అనుమానాలన్నిటికీ కూడా సమాధానం వన్ స్టాప్ సెంటర్. అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మహిళలను కూడా ఈ యొక్క అంశం పైన అవగాహన చేసుకోవాలని, అలాగే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి కూడా మీరు అర్థం చేసుకోవాలి. మునుపు ఎప్పుడూ లేదు ఇది. ఈరోజు ఎందుకు పెడుతున్నాము అని అంటే మహిళలపైన దాడులు పెరుగుతున్నాయని కాదు, ఏ సంఘటన వచ్చినా మహిళలకి ఒక భరోసా కల్పించాలన్నది ప్రభుత్వం తాలూకు ఆలోచన. మరి ముఖ్యంగా రాజమహేంద్రవరంలో మేము అనేక సందర్భాల్లో చెప్పున్నాం, ఎన్నికల ముందు కూడా మహిళలందరూ కూడా సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఏ సమస్య వచ్చినా వాళ్ళకి ఎప్పుడు కూడా కూటమి అండగా ఉంటుందన్న దానికి అనేక విధాలుగా పరిష్కారాలు చూపించుకుంటూ వచ్చాం. లా అండ్ ఆర్డర్ పరంగా కానివ్వండి, అనేక విషయాల్లో మేము అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. వాటిలో ఒకటి ఇది చాలా గొప్ప కార్యక్రమం. వన్ స్టాప్ సెంటర్ ఒక సేవల్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవడమే కాదు, అవగాహన చేసుకోవాలి. అలాగే నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, మహిళలపైన దాడులు జరగకుండా చూసుకోవడం అన్నది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. మహిళల్ని గౌరవించాలి, వాళ్ళు సురక్షితంగా ఉండడానికి చేయవలసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన పౌరుడు చేయాలి. వాళ్ళ మీద దాడులు జరగకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని కూడా మరొక్కసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజున ఈ మంచి కార్యక్రమానికి నాతో పాటు జనసేన వారు, బీజేపీ వారు, అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. అందరం కూడా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పుడే కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పాం, చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, ఇది ప్రజలకు అందుబాటులో రావాలి. ఇది చాలా మంచి కార్యక్రమం, ప్రజలు దీన్ని సద్వినియోగపరుచుకోకూడదనే నేను కోరుకుంటున్నాను. కానీ ఏది కూడా సమస్య అనేది చెప్పి రాదు, వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం అన్నీ కలిపి ఇక్కడే కనబడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని ప్రజలకు తెలియజేస్తూ ధన్యవాదాలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీ చిత్రంలో ప్రేమలోని నూతన కోణాన్ని చూపించబోతున్నట్లు చిత్ర హీరో రోషన్ కనకాల తెలిపారు. రాజమండ్రి ఎఫ్కేఎఫ్ లో ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ, మా మోగ్లీ సినిమా ఒక యూనిక్ ఫిలిం. ఒక సాధారణ యువకుడిగా నేను నా పాత్ర కోసం చాలా పరిశోధన చేశాను. ఈ కథ ప్రేక్షకులను వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా దర్శకుడు సందీప్ రాజ్ విజన్ కు ధన్యవాదాలు. ఈ సినిమా విజయంపై మేము చాలా నమ్మకంతో ఉన్నాము. ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి మంచి సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను. కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓ కొత్త ప్రేమ కథని అందరూ చూడబోతున్నారు.
ట్రైలర్ అండ్ సాంగ్స్ చూస్తుంటారు. మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ గారు, పృథ్వీ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా అండ్ సందీప్ రాజ్ గారు డైరెక్టర్గా అండ్ కలర్ ఫోటో సినిమా చేశారు అండ్ దానికి నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. అండ్ ఈ సినిమాలో మన బండి సరోజ్ గారు అండ్ అలాగే వైవా హర్ష గారు వండర్ఫుల్ రోల్స్ చేశారు. అండ్ మన సాక్షి గారు గార్జియస్ హీరోయిన్, తను హీరోయిన్గా అండ్ అలాగే బబుల్ గమ్ సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై అండ్ సూపర్ యాక్టర్ అనే ఒక పేరు తెచ్చుకొని ఇప్పుడు మొగ్లీతో ఒక యూనిక్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు మన రోషన్ కనకాల గారు. అండ్ December 12th మన మొగ్లీ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. మరొకసారి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా అందరికీ నమస్కారం. Sakshi Madhulkar. Thank you so much for being here. The presence కోసం looks really special to all of us. ఇది నా ఫస్ట్ సినిమా మోగ్లీ December 12th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ లవ్ కావాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కొంచెం లేట్ అయింది అయినా సరే ఓపికగా మీరు ఉన్నారు. మీకే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేము ఇక్కడ చేసిన సినిమాల్ని దాని కంటెంట్ని ఫస్ట్ జనాల వరకు తీసుకెళ్ళిన మీడియం మీరే కాబట్టి ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వైజాగ్లో మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి అనే డిస్కషన్ వచ్చినప్పుడు మన గోదావరి జిల్లాలో అందులో ఎస్పెషల్లీ రాజమండ్రి వాళ్ళు మన సినిమాలకి ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ చాలా డిఫరెంట్ అండి. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్కి అది ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక సినిమా చూసి వెళ్ళే వాళ్ళం. అంత ఇష్టంగా చూస్తాను, అంత ఎంకరేజ్ చేస్తారు సినిమాలను మన రాజమండ్రి వాళ్ళు. ఇప్పుడే ISTS కాలేజ్ నుంచి వస్తున్నాం, అక్కడ కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు స్టూడెంట్స్. సో మా ఈ సినిమా అండ్ మేము ఇక్కడ మారేడుమిల్లి దగ్గర కూడా షూటింగ్ చేసాం. రంపచోడవరం, మారేడుమిల్లి చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్ చేసాం. ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు అక్కడ. అండ్ ఈ సినిమా December 12th రిలీజ్ అవుతుందండి. ఇది ఖచ్చితంగా అందరూ థియేటర్స్లో చూడాల్సిన సినిమా, ఎందుకంటే ఈ రంపచోడవరం, మారేడుమల్లి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బ్యూటీని చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ సందీప్ రాజ్. అండ్ రోషన్ని ఇంకో కొత్త క్యారెక్టర్, కొత్త యాంగిల్లో చూస్తారు ఈ సినిమాలో. బబుల్ గమ్లో ఒక షేడ్ చూస్తారు, ఇందులో మల్టిపుల్ షేడ్స్ చూస్తారు. సో అందుకని ఖచ్చితంగా అందరూ December 12న మోగ్లీ 2025 సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఓన్లీ థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ. అంటే అవునండి, నాది కన్ఫర్మ్గా ఫస్ట్ మన ప్రైమరీ ఇది కామెడీతో పాటు మేము లాస్ట్ టైం కలర్ ఫోటోలో కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది, ఎమోషనల్ యాంగిల్. అలా ఇందులో కూడా ఇంకొక లేయర్ ఉంటుంది, మల్టిపుల్. అంటే కొత్తదనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఈవెన్ కామెడీలో కూడా ఒక కొత్త రకమైంది, ఇప్పుడు దాకా చేయనిది. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్. అండ్ చాలా వెయిట్ చేశారు, చాలా పేషెన్స్తో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ సినిమాని ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తేనే సినిమా ముందుకు వెళ్తుంది. మీరందరూ పెద్ద మనసు చేసుకొని December 12th మా సినిమా వస్తుంది. థియేటర్స్కి వెళ్ళి మీరు కూడా వెళ్ళి చూస్తారు అని అందరికీ చెప్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాని చాలా ప్రేమతో, చాలా ఇష్టపడి, చాలా కష్టంతో చేసామండి. కష్టం అనడం ఎందుకంటే చాలా ఇష్టపడ్డాం కాబట్టి అది కష్టంలాగా అనిపించలేదు. బట్ సందీప్ కానీ, సాక్షి కానీ, మా DOP కానీ, తర్వాత హర్ష కానీ, బండి సరోజ్ గారు కానీ, తర్వాత ఇంకా చాలా దాని గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టింది, చాలా నేర్చుకుంది. సైన్ లాంగ్వేజ్ అంటాం కదా, మనకి వాళ్ళకి ఎవరికైతే వినిపించదు సైన్ లాంగ్వేజ్ జరుగుతుంది, అది నేర్చుకుంది. నేను నా వంతు నా ప్రయత్నాలు ఏవో చేశాను. మొత్తానికి అయితే ప్రాణం అయితే పెట్టేసామండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీ అందరూ థియేటర్స్కి వచ్చి ఇంకొక నలుగురికి చెప్పి December 12th మాది మా సినిమాని చాలా హిట్ చేస్తారని నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ అండి. ప్రేమ అంటే మనందరి జీవితంలో ప్రేమలు ఉంటాయి కదండి. దాంట్లో ఈ సినిమాలో మోగ్లీ గారి ప్రేమ కథలో ఎవరు వచ్చి వేలు పెట్టరు. దానికోసం ఆ ప్రేమని పోగొట్టుకుని ఉండడం కోసం చాలా యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం ఏంటో మన సినిమాలో చూడబోతున్నాం.
ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఎందుకు అంటే అండి, నంబర్ 1 మోగ్లీ అనేది జంగిల్ బుక్ అనేవో ముందున్నాయి కదండి. ఆ ఇన్స్పిరేషన్తో మోగ్లీ అన్నవాడు ఒక అడవిలో బతుకుతున్నాడు, పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో ఉంటాడు. వాడు ఏమైనా పనుల కోసం అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట. సో ఆ మొత్తం స్టోరీ అంతా కూడా ఫారెస్ట్లో జరిగితే బాగుంటుంది, విజువల్గా బాగుంటుంది అని మా డిఓపి అనుకున్నాడు. మా డైరెక్టర్ చాలా అంటే అందంగా ఉంటుంది పెడితే, ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా అని అనుకోవడం వల్ల ఫారెస్ట్లో జరిగింది. మేము యాక్చువల్గా అయితే ఇక్కడ రంపచూడ మనకి ఇక్కడ నుంచి గంట సేపు రాజమండ్రి నుంచి వెళ్ళేవాళ్ళం. ఏమైనా సామాన్లు కావాలంటే ఇక్కడ రాజమండ్రిలోనే తీసుకునేవాళ్ళం. అసలు అక్కడ ఏమీ దొరకదు కదా. సో మొత్తం అంతా కూడా ఇక్కడే మాకు రాజమండ్రి చాలా చాలా డెవలప్ అయింది. చాలా సామాన్లు ఏం కావాలంటే ఇక్కడ దొరుకుతున్నాయి. ఇంకా హైదరాబాద్లోకే అయిపోయింది రాజమండ్రి. తిను యాక్చువల్గా అయితే సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, అంటే ముంబైలో అనుకుంటా. యూ వాంట్ టు టాక్ అబౌట్? So sir, I had to learn sign language, and I spent a lot of time with kids also who are deaf and mute. I would observe them, especially their body language, and I wanted to make sure that I'm playing this character with dignity and not with sympathy. And yeah, those students turned out to be my teacher, and that's how I learned the language. I started with ABCDs and then how to communicate through it. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షులు శ్రీదేవి తోపుడు బండ్ల పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు కేఆర్ ఫ్రూట్ జ్యూస్, కేఆర్ బిర్యానీ అధినేత కనకాల రాజా జన్మదినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజా స్వగృహానికి శ్రీదేవి తోపుడు బండ్ల పండ్ల వర్తకులు అభిమానులు చేరుకుని పూల బొకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఛాంబర్ మాజీ డైరెక్టర్ వలవల దుర్గా ప్రసాద్ చిన్ని, బాస భాస్కరెడ్డి, నక్కా వెంకన్న, నర్మాల బాబీ, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, వెంకన్న, దేశాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కచ్చిపుండా ఇది బాగుంది, ఇది బాగుంది. అదే టీ టైం ఉంది కదా. అజయ్ ఎలా సెవ ఎలా చూడు ఒక్కటి సరిగా జస్ట్ అలాగా ఏమంటే అటు సైడ్కి వెళ్తాను బాబు. ఓకే ఓకే అదే టిష్యూ పేపర్ ఓకే అది ఎలా పెట్టండి బుజ్జి ఎలా రా బుజ్జి ఓకే అయిపోయిందా మన చెయ్యి తెలీదనే
పర్లేదు ఇదేమవుతుంది చూడు జాకెట్ చూడు. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం పాత తుంగపాడు ముచ్చేంద్రనాథ్ స్వామి దేవాలయంలో దత్తాత్రేయ జయంతి నిర్వహించారు. దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. दिगंबराय विद्महे अवधूताय धीमहि तन्नो दत्तात्रेय प्रचोदयात् स्वाहा दत्तात्रेयाय नमः विद्महे अवधूताय धीमहि तन्नो दत्तात्रेय प्रचोदयात् स्वाहा दत्तात्रेयाय नमः विद्महे अवधूताय धीमहि तन्नो दत्तात्रेय प्रचोदयात् स्वाहा दत्तात्रेयाय नमः दिगंबराय विद्महे अवधूताय धीमहि तन्नो दत्तात्रेय प्रचोदयात् स्वाहा दत्तात्रेयाय नमः विद्महे अवधूताय धीमहि तन्नो दत्तात्रेय प्रचोदयात् स्वाहा दत्तात्रेयाय नमः दिगंबराय विद्महे अवधूताय धीमहि तन्नो दत्तात्रेय प्रचोदयात् स्वाहा दत्तात्रेयाय नमः दिगंबराय विद्महे अवधूताय समानाय स्वामद्यम प्रक्षामि पादं प्रक्षामि शुद्ध आत्मदीं समर्पयामि అలాగే మచేంద్ర స్వామి వారికి కూడా అభిషేక కార్యక్రమం జరిగాయి. హోమ కార్యక్రమం ఉంది. కావున ఈ జయ దత్త జయ జయ దత్త. మన రాజానగరం మండలం పాత్తంబగాడు గ్రామంలో చేస్తున్న శ్రీ పాదవల్లభ సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారి పీఠమునందు దత్త జయంతి సందర్భంగా ఈ రోజున స్వామివారికి విశేషంగా అభిషేకము, పూజా కార్యక్రమము, అర్చన, అలంకారము, తదనంతరం స్వామివారి హోమం కార్యక్రమం కూడా నిర్వహించబడింది. కనుక అందరూ కూడా ఈ దత్త జయంతిని అత్యంత వైభవంగా పురస్కరించి ఆ గురు దత్తాత్రేయుడు కృపకు పాత్రలు కాగలని కోరితే ప్రార్థిస్తున్నాం. రాజమహేంద్రవరం నగరంలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టిన భవనాలు మరియు భవన నిర్మాణ అనుమతులను అతిక్రమించి నిర్మాణం చేసిన భవన యజమానులందరికీ నగరపాలక సంస్థ వారి విజ్ఞప్తి. ప్రభుత్వం వారు కల్పించిన బిల్డింగ్ ఫినలైజేషన్ స్కీమ్ 2025 BPS అవకాశాన్ని వినియోగించుకోవాలను. లేని ఎడల భవన యజమానులపై చట్ట ప్రకారం అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలు తీసుకోబడును. గురువారం ఉదయం మోరంపూడి జంక్షన్ వద్ద ఒక అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడం జరిగింది. ఇట్లు నగరపాలక సంస్థ రాజమహేంద్రవరం. రైతులు బాగు కోరే ప్రభుత్వం తమదని లాభసాటి వ్యవసాయం కోసం నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవాల కార్యక్రమం విజయవంతమైందని జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఇక అన్నదాత మేలు కోరే వ్యక్తి సీఎం చంద్రబాబు అని రైతుల పేరుతో పార్టీ పెట్టుకున్న వారిని అన్ని విధాలా వేధించిన ఘనుడు జగన్ అని జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. మండలంలోని సీతానగరం గ్రామంలో రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమం జగంపేట వ్యవసాయ శాఖ ఏడీజీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించి వర్క్ షాప్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ముందుగా హనుమాన్ వ్రతం సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించి గత వారం రోజులుగా అధికారులందరూ కూడా వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు
ఆ గ్రామాలు రావడం, గ్రామాల్లో రైతులను కలవడం, కలిసి రైతుల యొక్క సమస్యల్ని తెలుసుకోవడం, తగు సూచనలు ఇవ్వడం, ఇదొక మహోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమం. అయితే ఒక్కసారిగా అందరినీ కలవడం కానీ, అన్ని సమస్యలు తీర్చడం కానీ జరిగిపోయేటటువంటి పరిస్థితి కాదు. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా రాబోయే రోజుల్లో మనం ఇదే వరవడంతోటి రైతులు అధికారులు సమన్వయంతో నడవగలిగితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే వాళ్ళ వివిధ రకాలైనటువంటి పథకాలు ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భాన్ని రైతాంగ సోదరులుగా మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడా ఇందులో నిర్మమాటు పడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఘర్షణ మార్గాన్ని కాకుండా సమన్వయ మార్గంలో వెళ్ళి మన సమస్యను పరిష్కారం చేసుకోగలిగితే దేన్నైనా సాధించుకోగలుగుతాం. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ప్రధానంగా నేను నగరం పెట్టండి అని అనడానికి కారణం ఏంటంటే రైతాంగం ఒక తపనతో పనిచేయగలిగేటటువంటి రైతాంగం ఉండాలి. ఒక పంట పండితేనే తృప్తి పడకుండా రెండో పంటలు కూడా ఏ రకంగా పండించాలి అని చెప్పి నీరు లేనప్పుడే ఇక్కడ వ్యవసాయాన్ని సమర్థవంతంగా చేయగలిగినటువంటి రైతాంగం. ఇవాళ నీరు ఉన్నప్పుడు తదనుగుణంగా మనం మార్పులు చేసుకుని వ్యవసాయం చేయడానికి ఆలోచన చేసి ప్రోత్సాహాలతోటి పటిష్టమైనటువంటి రైతుగా ఇక్కడ వ్యవసాయం చేయగలిగేటటువంటి రైతాంగం ఉన్నారు. అందుకోసమే ప్రధానంగా ఇవాళ ఇక్కడ పెట్టండి మంచి సలహాలు రైతుల నుంచి మనకు వస్తాయి. ఆ వచ్చినట్టు ప్రభుత్వానికి తెలియజేసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి సమస్యలన్నిటితో పాటు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరిచ్చినటువంటి సలహాలను పురస్కరించుకుని ఈ అన్నింటినీ క్రోడీకరించి రేపు రాష్ట్రంలో వ్యవసాయ విధానాన్ని మనం సరళీకృత విధానంతో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ప్రధానంగా ఈనాడు రైతు సదస్సుని ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ నేను ఆశించినంత ఫలితం మాత్రం రాలేదు. కాబట్టి ఎమ్మెల్యేకి అన్ని సంవత్సరాలు ఒకేసారి ఏకరవ పెట్టేస్తే మన గొడవ వదిలిపోతే తర్వాత ఆయన పడతాడు అనేటటువంటి ఆతృతే తప్పించి అసలు ఇవాళ ఈ సమావేశం ఎందుకు పెట్టుకున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తుంది కూటమి ప్రభుత్వం. 16వ వార్డు యూపీహెచ్సికి వాటర్ ఫిల్టర్ మరియు ఆర్థిక సహాయాన్ని అందించిన ఎమ్మెల్యే గోరెంట్ల. మహిళల రక్షణే కూటమి ప్రభుత్వ ఆలోచన. ప్రభుత్వ ఆసుపత్రిలో వన్ స్టాప్ సెంటర్ కి ఎమ్మెల్యే వాసు శంకుస్థాపన. నూతన కోణంతో వస్తున్న మోగ్లీ చిత్రం. ప్రేక్షకులు సరికొత్త ప్రేమ కథను చూస్తారన్న హీరో రోషన్ కనకాల. పాత తుంగపాడు ముచ్చేంద్రనాథస్వామి దేవాలయంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు. స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.